కార్తీక పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీరామ దత్తసాయి పీఠంలో ప్రత్యేక పూజల అభిషేకాలు పవిత్ర హోమాలు ఘనంగా జరిపారు. ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల శ్రీరామ దత్తసాయి పీఠంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పీఠం పండితులు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే కాశీ విశ్వేశ్వర స్వామివారికి నవగ్రహాలకు అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు. భక్తుల చేత సామూహిక దత్తవ్రతం జరిపించారు. అనంతరం లక్ష్మీ గణపతి నవగ్రహ తదితర హోమాలు నిర్వహించారు. ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరికీ పండితుల చేత ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు పీఠం పండితులు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ, పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మించుపూరి సత్యం, చాంద్రబట్ల సుందర శర్మ తదితరులు పాల్గొన్నారు. అంత అక్షరాలు నిజమండి. ఆ యంత్రం ఏ రోజైతే మా ఇంటికి వచ్చిందో ఆ మరుసటి రోజు మా అమ్మాయికి సంబంధం నిశ్చయమైందండి. చాలా నిదర్శనం అండి, తల్లి చాలా నిదర్శనంగా చూపించింది. మా ఊరికి వచ్చి వీళ్ళందరూ ఇది ఫలానా కార్యక్రమం జరుగుతుంది, మీరందరూ వచ్చి చేస్తే బాగుంటుందని చెప్పారు. అదేవిధంగా మేము అక్కడి నుండి వచ్చామండి. మాకు చాలా చక్కగా వసతి అవన్నీ ఇచ్చారు. మాకు ఇప్పుడు కార్యక్రమాలు కూడా హోమాలు, అభిషేకాలు అన్నీ చాలా తృప్తికరంగా మళ్ళీ రావాలని చెప్పిగా చేశారు. మాకు సత్యనారాయణ స్వామి గారు ఈ అవకాశం చాలా గర్విస్తున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు మనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామండి. మేము వచ్చినందుకు మాకు ఫుల్ సాటిస్ఫై. మాకు సత్యనారాయణ గారు వీళ్ళందరూ మంచి అవకాశం ఇచ్చారు, చాలా బాగా చేశారు. అలాగే పండిత ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం చాలా శ్రేష్టమైనదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనది. కృత్తికా నక్షత్రముతో కూడి ఉన్న పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈరోజు తారకాసుడనే రాక్షసుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంహరించారు కాబట్టి ఆయన యొక్క జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం కాబట్టి ఈ పౌర్ణమి కార్తీక పౌర్ణమిని, అలాగే దేవ దీపావళి అని కూడా అంటూ ఉంటారు. ఇది హైందవ ధర్మం యొక్క విజయం. చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాలు చేసుకున్నారు. రోజు మహాపుణ్యదినం కార్తీక పౌర్ణమి. ప్రతి నెల చేసే కార్యక్రమాలన్నీ కూడా హోమాది కార్యక్రమాలన్నీ కూడా మన పీఠంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు మన జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి విశేషంగా పాల్గొనడం, ఈ కార్యక్రమాల్లో మన పిఠాపురం యొక్క ఖ్యాతిని వివరంగా వాళ్ళకి వివరించడం, తర్వాత మన పిఠాపురంలో ఉన్న క్షేత్రాలన్నీ కూడా వారిని ఉచితంగా మా వెహికల్లో తీసుకెళ్లి దర్శనం చేయించడం అన్నీ కూడా ఈవేళ చేయించడం జరిగింది. ఈవేళ మంచి భక్తి శ్రద్ధలతో చేయించుకున్నారు. కార్యక్రమాలు కూడా వారు చక్కగా అందరూ బాగున్నారు. కాబట్టి అందరూ బాగాలని లోక కళ్యాణం జరిగే ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వారి కోరికలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై గురుదత్త.